నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం మనం. ముందుగా నమస్తే తెలంగాణలో అసలు కాంగ్రెస్లో ముసలం అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. సీఎం లేని వేళ నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం అనేది చాలా కీలకంగా మారింది. అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారుతున్న పరిస్థితిని మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. వరుస పరిణామాల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు, ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే అంశాలు వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంతో ఆ విభేదాలు కావచ్చు, వివాదాలు తారాస్థాయికి చేరినట్టుగా కూడా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే నిన్న ముఖ్యమంత్రి విదేశీ పర్యటన కొనసాగుతున్న సందర్భంలో నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం అనేది రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన కలకలం రేపిన సందర్భం. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్ హోమ్ అనే కార్యక్రమం జరిగింది. ఎట్ హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి అసలు కాంగ్రెస్ మంత్రులంతా కూడా చేరుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో భట్టి విక్రమార్క చర్చలు అంటూ ఈ కథనం మనం చూడొచ్చు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటూ జీవన్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారనే విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలనే ఆంధ్రజ్యోతికి పంపారనే చర్చ, అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుపెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన అంటూ కాంగ్రెస్లో ముందు నుంచి కూడా కొనసాగుతూ పార్టీని పట్టుకొని ఇంతకాలం పాటు పనిచేసిన వారిని కావాలని అనగదొక్కడం, వారి మధ్యలో చిచ్చుపెట్టి కాలాన్ని వెల్లదీయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారనే అంశం ఇక్కడ కనిపిస్తోంది. కలిసికట్టుగా లేకపోతే అందరం నష్టపోతామనే అభిప్రాయం సీనియర్ కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య ఆ అగాధం ఏదైతుందో రోజు రోజుకు కూడా పెరిగిపోతుందనే అంశం ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఈ సమావేశంలో ఏం చర్చించారనేది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశంగా మనం చూస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్లో ముసలం శీర్షికన ఈ ప్రధానమైన వార్త ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇది సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. రోజు రోజుకు కూడా ఈ విభేదాలు తారాస్థాయికి చేరుతున్న నేపథ్యం, దీంతోపాటు అనేక రకాల పంచాయతీల నేపథ్యంలో వరుస కుంభకోణాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఓవైపు పరిపాలన పూర్తిగా పడకేసింది. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రెండేళ్లలోనే పూర్తిగా గంగలో కలిపి తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆవేదన, ఆందోళన, ఆగ్రహం తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వరుస కుంభకోణాలు వెలుగులోకి చూడడం, దీనికి తోడుగా ఈ అసలు కాంగ్రెస్లో ఇప్పుడు ముసలం మొదలు కావడం అనేది సంచలనం రేకెత్తిస్తున్న అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా అంటూ మరో కీలకమైన వార్త. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరెవరు కలుస్తున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడి పరిణామాలపైనే ఆందోళన, కేటీఆర్ హరీష్కు నోటీసులు, విచారణపైనే సీఎంఆర్ అంటూ మరో కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం ముసలం కాంగ్రెస్లో ఏదైతే కొనసాగుతుందో దీనికి తోడుగా జరుగుతున్న పరిణామాలు, వరుస వ్యవహారాలు, కుంభకోణాలకు సంబంధించిన అంశం రోజు రోజుకు తీవ్ర రూపం, తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా కుర్చీకి ఏమైనా సెగ పెడుతోందా, మంత్రులపై నిఘా పెట్టాలనే ఆలోచన, నిఘా పెట్టాలనే ఒక అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఆరా తీస్తూ ఉన్నారు. ఎవరిని కలుస్తూ ఉన్నారు, ఇక్కడ పరిణామాలు ఎట్లా ఉన్నాయనేది అమెరికా పర్యటనలో, విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో కూడా ఇక్కడ ఏం జరుగుతుందనే దానిపైనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇటీవల కేటీఆర్ గారికి అలాగే హరీష్ రావు గారికి ఆ విచారణకు సంబంధించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ వరుస వ్యవహారాలన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరొక వార్త కూడా మనం చూడొచ్చు. ఆగని కక్ష సాధింపు, సంతోష్కు కూడా నోటీస్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కూడా నోటీసు జారీ చేసింది సిట్ అనే అంశం ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ట్యాపింగ్ కేసులో నేడు మాజీ ఎంపీ విచారణ, మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని చెప్పి ఆదేశం, తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతా అంటూ ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. సిట్ నోటీసులపై స్పందించిన సంతోష్ కుమార్ అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా చూడొచ్చు. సిట్ నోటీసుల పరంపర కొనసాగుతుంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా నోటీసులు ఇచ్చిన సందర్భం, వారు విచారణకు హాజరయ్యిన సందర్భం కూడా అక్రమ కేసులకు భయపడేది లేదని కూడా స్పష్టం చేసిన సందర్భం, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలుస్తామని, తెలంగాణ
వనరులను దోచుకునే ఈ దోపిడీ శక్తుల ఆట కట్టిస్తాం, ప్రజాక్షేత్రంలో వారిని ఎండగడతాం, తెలంగాణ ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేపథ్యంలో మరోసారి సీటు నోటీసులకు సంబంధించిన పరంపర కొనసాగుతోంది. తాజాగా సంతోష్ కుమార్ గారికి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఆయన విచారణకు హాజరు కాబోతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపై పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్లో భాగంగానే సంతోష్కు నోటీస్ ఇచ్చారనే అంశం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే జరుగుతోంది. ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర కొనసాగుతోంది. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుతంత్రం పన్నాగం మాత్రమే ఇది. డైలీ సీరియల్ లాగా సిట్ విచారణ అంతా కూడా సాగుతుంది తప్ప ఇందులో ఏమీ లేదని తెలంగాణ సమాజానికి ఇప్పటికే అర్థమైపోయిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. దీంతో పాటుగా గవర్నర్ను కలిసేందుకు వెళ్తున్నందుకే ఈ కక్ష కట్టారని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పష్టం చేశారు. కేవలం గవర్నర్ను కలిసి ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలోనే మరోసారి ఈ సీటు విచారణను తెరపైకి తీసుకొచ్చారనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రేవంత్ది ప్రతీకార పాలన అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా మండిపడ్డారు. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపే అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు స్పష్టం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ కొంగు బంగారం సింగరేణికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణలో ఈరోజు సింగరేణి సీన్ రివర్స్, నిన్న కల్పతరువు, నేడు మనుగడే బరువు అంటూ మరో ప్రధానమైన వార్త. తెలంగాణకు కల్పతరువు లాంటి సింగరేణి, కొంగు బంగారం లాంటి సింగరేణి ఇప్పుడు దాని అస్తిత్వమే ప్రమాదంలో పడింది. వరుస కుంభకోణాలు, దీంతో పాటు పరిపాలనా వైఫల్యాలకు తోడుగా సింగరేణి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కుంభకోణాలకు స్కెచ్ వేయడంతో ఇప్పుడు ఆ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందనే అంశం. 10 ఏళ్ల కిందట అంటే బీఆర్ఎస్ పాలనలో దాదాపు 3,500 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్తో ఉన్న సింగరేణి ఈరోజు ప్రతి నెల కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయల అప్పు చేసే పరిస్థితి తలెత్తిందంటేనే ఏ రకంగా సింగరేణిని రోజు రోజుకు కబలిస్తూ ఉన్నారనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేవంత్ సర్కారు 2 ఏళ్ల పాలనలో పరిస్థితి మొత్తం తారుమారైందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. నాడు డిపాజిట్లు, బాండ్ల కోసం సింగరేణి వద్దకే బ్యాంకులు క్యూ కట్టిన పరిస్థితి. నేడు ఓడీ కోసం బ్యాంకుల ముందు సింగరేణిని నిలబెడాల్సిన దయనీయమైన దుస్థితిని తీసుకొచ్చారనే ఆవేదన ఇక్కడ కనిపిస్తూ ఉంది. డీజిల్ కోసం ముద్ర ఖాతా తెరిచేందుకు సంప్రదింపులు, గుట్టలా పెరిగిపోతున్న విద్యుత్, అలాగే బొగ్గు బకాయిలు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. చెల్లింపుల కోసం పదే కోరినా కూడా ప్రభుత్వం ఇక్కడ కూడా పట్టించుకోవట్లేదనే అంశం కూడా కనిపిస్తోంది. ఇక అన్నిటికంటే మరో కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గవర్నర్ వద్దకు ఈరోజు బీఆర్ఎస్ బృందం వెళ్ళబోతోంది. బీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ముఖ్యంగా వెళ్ళబోతోంది. ఇటీవల తెరపైకి వచ్చిన వరుస బొగ్గు కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో, భూ కుంభకోణాలకు తోడుగా ఇప్పుడు తాజాగా సింగరేణి బొగ్గు కుంభకోణం కూడా తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తున్న సందర్భం కనిపిస్తోంది. సింగరేణిని పూర్తిగా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఈ మొత్తం అంశంపై విచారణ జరిపించాలని ఈరోజు రాష్ట్ర గవర్నర్ను రాజ్భవన్లో బీఆర్ఎస్ బృందం కలవబోతోంది. కేటీఆర్ గారి సారథ్యంలో పార్టీ నేతలంతా కూడా గవర్నర్ వద్దకు వెళ్ళబోతా ఉన్నారు. చలో రాజ్భవన్ కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. సింగరేణి కుంభకోణంపై ఆధారాలతో సహా గవర్నర్ గారికి అందించి విచారణ చేపట్టాలని చెప్పేసి కోరబోతా ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంపై చర్యలకు విజ్ఞప్తి, మొత్తం వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలనే ఆలోచనతో, విజ్ఞప్తితో ఈరోజు గవర్నర్ను కలవబోతోంది బీఆర్ఎస్ బృందం. దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ టీ న్యూస్లో ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇవి మనకు ప్రధానంగా పత్రికల్లో కనిపిస్తున్న వార్తలు.